Hello students, today we are going to discuss semester 4 taxation system, that is unit 1. Now we are going to discuss the foremost important question, that is taxation system in India. Okay, taxation system in India. So taxation system in India. India has well-developed tax structure with clearly democratic authority between central and state government మాట. సో ఇండియాకి చాలా వెల్ డెవలప్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఉందంట. సో అది ఎవరి చేత మెయింటైన్ చేయబోతుందంటే ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఇంకోటి స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్, మొత్తం 3 టైప్స్ మాట. సెంట్రల్, స్టేట్, లోకల్ బాడీస్. సో సెంట్రల్ గవర్నమెంట్ లెవీస్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. సో ఇన్కమ్ మీద ట్యాక్స్ వేసేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ మాట, ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ విచ్ ద స్టేట్ లెవీస్. కస్టమ్స్ స్టేట్ గవర్నమెంట్ లెవీ చేసేది ఏంటి? కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ, స్టేట్ ఎక్సైజ్, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ ఆన్ ప్రొఫెషనల్స్ ఆర్ లెవీడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ మాట. సో టాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ మాట. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది మాట. సో ఇన్కమ్ మీద వేసే ట్యాక్స్ని, ఇన్కమ్ మీద ట్యాక్స్ వేసేది, లెవీ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే, నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎక్సైజ్, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్, వీటి మీద వేసేదేమో స్టేట్ గవర్నమెంట్ మాట. సో లోకల్ బాడీస్ యొక్క పవర్ ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి ట్యాక్స్, ప్రాపర్టీస్ మీద ట్యాక్స్ కానీ, ఆక్ట్రాయ్ కానీ, నెక్స్ట్ ఏంటంటే యూటిలిటీస్ మీద కూడా ట్యాక్స్ వేస్తారు. లైక్ వాటర్ ట్యాక్స్, వాటర్ సప్లై ట్యాక్స్, డ్రైనేజ్ ట్యాక్స్, వీటికి సంబంధించినవన్నీ కూడా మెయింటైన్ చేసేది ఎవరంటే లోకల్ బాడీస్ అన్నమాట. సో ఆక్ట్రాయ్ అంటే ఏంటంటే మనం జనరల్గా గూడ్స్ ఏదైనా వేరే ప్లేసెస్లోంచి లోకల్ కంట్రీస్కి వచ్చినప్పుడు దాని మీద ట్యాక్స్ లెవీ చేస్తారన్నమాట. దాన్నే మనం ఆక్ట్రాయ్ డ్యూటీ అంటమాట. సో లాస్ట్ ఒక డెకేడ్ నుంచి ఇండియన్ టాక్సేషన్ సిస్టమ్ అనేది చాలా చేంజెస్ అనేవి జరిగినాయి అంట. ట్యాక్స్ రేట్స్ అనేవి రేషనలైజ్ అయ్యాయంట. ట్యాక్స్ సంబంధించిన లాస్ కూడా చాలా సింప్లిఫైడ్ మేనర్లో చేయడం జరిగిందన్నమాట. సో దాన్ని బట్టి ఏమైంది? బెటర్ కంప్లయన్స్, ఈజీ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్, బెటర్ ఎన్ఫోర్స్మెంట్ మాట. బెటర్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఈజీగా ట్యాక్స్ ఎలా పే చేయొచ్చు, ఎంత త్వరగా ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకి ఈ సింప్లిఫికేషన్ ఆఫ్ ట్యాక్స్ లాస్ వల్ల జరుగుతుందన్నమాట. ద ప్రాసెస్ ఆఫ్ రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గోయింగ్ ఇన్ ఇండియా. సో ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుందంట ఇండియాలో. నెక్స్ట్ ఏంటంటే ఏప్రిల్ 2005 ఫస్ట్న సో సేల్స్ ట్యాక్స్ని దేంతో రిప్లేస్ చేశారంటే వ్యాట్తో రిప్లేస్ చేశారన్నమాట. ఎందుకు రిప్లేస్ చేశారంటే సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కింద దాన్ని, సేల్స్ ట్యాక్స్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కింద మార్చారన్నమాట. సో మనకి ట్యాక్సెస్ చూసాం కదా ఇప్పుడు దాకా ఏ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయనేది. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద వేసే ట్యాక్స్లన్నీ కూడా అంటే డైరెక్ట్గా ఉండేవి, డైరెక్ట్ రిలవెంట్గా సంబంధించినవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుందన్నమాట ట్యాక్స్. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది ఏంటంటే కస్టమ్స్ డ్యూటీ. కానీ కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి? కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటంటే చెప్తాను, వెయిట్ చేయండి.
కస్టమ్స్ డ్యూటీ అంటే మనం జనరల్గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి కదా, దాని మీద లెవీ చేస్తుందని కస్టమ్స్ డ్యూటీ అంటాం. సెంట్రల్ ఎక్సైజ్, సో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేసే ట్యాక్స్ని సర్వీస్ ట్యాక్స్ అంటాం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సో ప్రీవియస్గా మనం సేల్స్ ట్యాక్స్ని ఇప్పుడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని అంటామన్నమాట. సో ఇలా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏమో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయంట, మళ్ళీ మనకి ట్యాక్స్ ఆన్ కార్పొరేట్ ఇన్కమ్. సో మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తే దాని మీద ట్యాక్స్ పడుతుందంట. దాని మీదంట క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏంటనేది ఫర్దర్గా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కార్పొరేట్ ట్యాక్స్ అయిపోయింది, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంట పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఎంప్లాయీ మనం కనుక శాలరీ కనుక ఎర్న్ చేస్తున్నామంటే దాని నుంచి కూడా ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతూ గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది అన్నమాట. దాన్ని పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటామన్నమాట. సో ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ ఏంటి ఇండైరెక్ట్ ట్యాక్స్లో మళ్ళీ ఏమున్నాయి, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అన్నమాట. సో మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్లో మళ్ళీ 4 టైప్స్ అన్నమాట. అవి ఏంటంటే ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. సో సేల్స్ కానీ వ్యాట్ ట్యాక్స్ని కానీ స్టేట్ గవర్నమెంట్, లోకల్ బాడీసే లెవీ చేస్తుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో మనం ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. అసలు ట్యాక్సేషన్ సిస్టము ఎందుకు లెవీ చేస్తుంది గవర్నమెంట్, ఎందుకు ఇన్కమ్స్ మీద లెవీ చేస్తుంది, ఎందుకు ఫర్ సర్వీసెస్ అండ్ గూడ్స్ మీద లెవీ చేస్తుంది, అసలు ట్యాక్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వాట్ ఈజ్ మెన్ బై ట్యాక్స్ మాట. సో వాట్ ఈజ్ ట్యాక్స్? సో గవర్నమెంట్ నీడ్స్ వేరియస్ ఫండ్స్ for various purposes like maintaining law and order, defense, social. సో లా అండ్ ఆర్డర్. సో గవర్నమెంట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది లా అండ్ ఆర్డర్. లీగల్ లిటిగేషన్స్ రిలేటింగ్ టు గవర్నమెంట్కి సంబంధించిన డిఫెన్స్ ఫీల్డ్లో కానీ, సోషల్ అండ్ హెల్త్ సర్వీసెస్. సోషల్ అంటే తెలుసు కదా, పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ చేయాలన్నా, హెల్త్ సర్వీసెస్, ప్రతి దాంట్లో మనకి గవర్నమెంట్ చాలా ఆఫర్స్ ఇస్తుంది. అది మనకి వేరేగా ఏమి ఇవ్వదు. వేరేగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి ఆ వేరియస్ ట్యాక్సెస్ని మనకి వేరియస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం అన్నమాట ఆ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తుంది. మనకి ఏదైనా అసెన్షియల్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఏదైనా ప్రొవైడ్ చేస్తుందంటే అది వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్స్ నుంచే అన్నమాట. సో ద గవర్నమెంట్ అబ్టైన్స్ ఫండ్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. ఇక్కడ వచ్చేసరికి చాలా సోర్సెస్ నుంచి వాళ్ళు ఫండ్స్ అనేది అబ్టైన్ చేస్తారన్నమాట. వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఏంటంటే ట్యాక్సేషన్. గవర్నమెంట్ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో కానీ, గవర్నమెంట్ పీపుల్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో కానీ ఏదైనా ఇంపార్టెంట్ స్టెప్ చేస్తుంది, అంత లార్జ్ సమ్ ఆఫ్ అమౌంట్ పీపుల్ మీద పెడుతుందంటే దానికి కారణం వాళ్ళకి ఫండ్స్ అనేది జనరేట్ అవ్వడం వల్ల. ఆ ఫండ్స్ అనేవి ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, ఇలా ట్యాక్సేషన్ ప్రాసెస్ వల్ల. ఒకటి ఈ ట్యాక్సేషన్ అనేది మెయిన్ సోర్స్ అన్నమాట. సో ఇట్ విల్ బీ కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్. ట్యాక్స్ రెవెన్యూ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద గవర్నమెంట్ టు మీట్ ఇట్స్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ సంబంధించిన వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. సో ట్యాక్స్ అనేది అసలు ఎక్కడి నుంచి డిరైవ్ అయిందంటే ట్యాక్సోర్ అనే లాటిన్ వర్డ్ నుంచి ట్యాక్స్ అనేది డిరైవ్ అయిందన్నమాట. ట్యాక్సో అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై ట్యాక్సో? ట్యాక్సో మీన్స్ టు ఎస్టిమేట్ అప్రోప్రియేట్ ఆర్ వాల్యూ. అప్రోప్రియేట్ వాల్యూని డిటర్మైన్ చేసేదే ట్యాక్సో అనమాట. సో ట్యాక్స్ ఈజ్ ద అమౌంట్ పెయిడ్ బై ద పర్సన్ staying within the territorial limit of sovereign state and levied. ఓకే, అసలు ట్యాక్స్ ఎవరెవరి మీద లెవీ చేస్తుందంట? టెరిటోరియల్ లిమిట్స్ ఆఫ్ ఏ సోవరెన్ స్టేట్. నెక్స్ట్ అండ్ ఈజ్ లెవీడ్ ఆన్ ఇండివిజువల్స్. టెరిటోరియల్ లిమిట్స్ అంటే సంథింగ్ లైక్ సో
టెరిటోరియల్ లిమిట్స్ ఆఫ్ సావరెన్ స్టేట్ అంటే పొలిటికల్ ఎంటిటీ విచ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ బై వన్ సెంట్రలైజ్డ్ స్టేట్ అనమాట. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ మీద కూడా ట్యాక్స్ అనేది లెవీ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఇండివిజువల్స్ అంటే పర్సన్స్ మాట. పర్సన్స్ మీద కూడా మనం ట్యాక్స్ లెవీలు చేస్తాము. గూడ్స్, ప్రాపర్టీ, బిజినెస్ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్. ఏమేమి యాక్టివిటీస్లో గూడ్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ, బిజినెస్ యాక్టివిటీస్, ఇండివిజువల్స్ వీళ్ళందరి మీద కూడా మనం ట్యాక్స్ అనేది లెవీ చేస్తారన్నమాట. సో ఇది మెయిన్ ఎవరి అండర్లో ఉంటుందంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అనేది లెవీ చేస్తూ ఉంటారన్నమాట. ఎలా లెవీ చేస్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు లెవీ చేస్తారా? లేదు. దే లెవీ అకార్డింగ్ టు ద law. So are empowered under the constitution to make laws for the levy and collection of tax. According rules and regulations ప్రకారం ట్యాక్స్ అనేది లెవీ చేస్తారన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ట్యాక్స్ అండ్ టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నమాట. Okay, now we are going to discuss about indirect taxes and direct taxes మాట. ఇందాక మనం డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటూ చూసాం కదా. సో ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటో చూద్దాం. సో అసలు డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? సో డైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ పెయిడ్ బై ద పర్సన్ ఆన్ హూమ్ ఇట్ ఈజ్ లీగల్లీ ఎక్స్పోజ్డ్ అండ్ పెయిడ్ బై హిమ్ డైరెక్ట్లీ ఆన్ బేసిస్ ఆఫ్ హిజ్ ఇన్కమ్. సో వాడి ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ నుంచి డైరెక్ట్గా పే చేసేదాన్నే లేకపోతే వెల్త్ నుంచి పే చేసేదాన్ని, ఎస్టేట్ బేసిస్ మీద పే చేసేదాన్ని, అంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఏ పర్సన్కి సంబంధించి అయితే అది డైరెక్ట్ ట్యాక్స్ అవుతుందన్నమాట, డైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక పర్సన్ ఇన్కమ్ మీద లెవీ చేసేది ఇన్కమ్ ట్యాక్స్ అంటమాట. గిఫ్ట్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రేషియస్ జ్యువెలర్స్ ఉంటాయి, ప్రేషియస్ ఐటమ్స్ అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, డైమండ్ కానీ ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ ఏవైనా ఇస్తున్నా కూడా మనకి గిఫ్ట్ ట్యాక్స్ అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గేమ్ షోస్లో మనం గిఫ్ట్స్ ఏమైనా రిసీవ్ చేసుకున్నాం అనుకో, దానికి సంబంధించిన గిఫ్ట్ ట్యాక్స్ అనేది డిడక్ట్ అయిన తర్వాతనే మనం ఆ ప్రోడక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటామట. వెల్త్ ట్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్, హైయెస్ట్ వెల్దియెస్ట్ పర్సన్స్ అయితే వాళ్ళ నుంచి కూడా మనకి వెల్త్ ట్యాక్స్ అనేది కట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్సే ఉన్నారు. సినిమా యాక్టర్స్ ఏంటంటే దోస్ పీపుల్ ఆర్ ద వెల్దియెస్ట్ పర్సన్స్ ఇన్ ద ఇండియా అనుకో. సో వాళ్ళ వెల్త్ బేసిస్ మీద కూడా ట్యాక్స్ అనేది కట్ అవుతూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ డైరెక్ట్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ద taxes, those taxes which have been imposed on one person but it is paid partly or wholly by another. సో ఈ ట్యాక్స్ ఏంటంటే ఒక పర్సన్ మీద ఇంపోజ్ చేస్తే అది పార్ట్లీ ఆర్ హోలీ పెయిడ్ బై అనదర్ పర్సన్. సో అలా పే చేసే ట్యాక్స్నే మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో ఈ ట్యాక్స్ అనేది మెయిన్ ఏంటి మనకి టైటిల్లోనే ఉంది. ఇండైరెక్ట్ అంటే ఎవరి మీద లెవీ చేస్తుందో వాళ్ళ మీద అది భారం పడదన్నమాట. సో అదర్ దెన్ ద ఒరిజినల్ పేయర్స్ మాట. ఒరిజినల్ పేయర్స్ మీద పడే ట్యాక్స్నే మనం ఏమంటామంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటామన్నమాట. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీసెస్, వాల్యూ యాడెడ్ సేల్స్, ఆక్ట్రాయ్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్, ఫారెన్ ట్రావెల్ ట్యాక్స్, ఇవన్నీ మాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గూడ్స్ కొంటామన్నమాట. కొంటాము. ఎలా కొంటాము? సబ్బులు కానీ, షాంపూస్ కానీ కొనేస్తూ ఉంటాం. మనం డైరెక్ట్గా ట్యాక్స్ ఏమైనా కట్టాల్సి వస్తుందో వాళ్ళకి కట్టాం. కాకపోతే ఏంటి ఇక్కడ ఆల్రెడీ ఆ ప్రొడక్ట్స్లో మనకి ట్యాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఇండైరెక్ట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేస్తున్నాం కాబట్టి దాన్ని సర్వీస్ ట్యాక్స్ అంటన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసేలాగా మన ఇన్కమ్ నుంచి కట్ అవుతుంది కాబట్టి దాన్ని డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటన్నమాట. అది కాకుండా మనకు తెలియకుండా
ఇండైరెక్ట్గా పే చేసేదాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటన్నమాట. సో నేచర్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, అసలు దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మాట. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ కన్వీనియంట్ ఫర్ బోత్ ద ట్యాక్స్ పేయర్ అండ్ ద గవర్నమెంట్. ఎవరికి కన్వీనియంట్గా ఉంటుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ పేయర్ కూడా ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. యాజ్ ట్యాక్స్ పేడ్ వెన్ గూడ్స్ ఆర్ పర్చేస్. సో గూడ్స్ ఎప్పుడు పర్చేస్ చేస్తామో ట్యాక్స్ అనేది అప్పుడే పే చేస్తారు, కాబట్టి పేయర్ అనేవాడు బర్డెన్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఫీల్ అవ్వడనమాట. సో ఈ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ నుంచి వీడు కలెక్ట్ చేసుకుంటాడు అన్నమాట. ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ఇంపోర్టర్స్ నుంచి కానీ. సో అదనమాట. సో ఈ ట్యాక్స్ అనేది ప్రతి వాళ్ళు పే చేస్తారు, వన్ ఫార్మ్ ఆర్ ద అదర్. ఇందులో వెల్దియెస్ట్ పర్సన్, మిడిల్ క్లాస్ పర్సన్ అంటూ ఏమి ఉండదు. సో సర్వీస్ ట్యాక్స్ విల్ బి పెయిడ్ బై ఎవ్రీ వన్ అన్నమాట. సో ఇది డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైంలో లెవీ అవుతుంది. ప్రొడక్షన్ టైంలో కానీ, నెక్స్ట్ సేల్స్ టైంలో కానీ, సో వేరే చోట్ల ఈ ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. సో ఇట్ ప్రొటెక్ట్స్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఆఫ్ ద కంట్రీ ఫ్రమ్ ఫారెన్ కాంపిటీషన్. సో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అంటే మన ఇండియన్ కంపెనీస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ టైప్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఎందుకంటే ఫారెన్ అనేది మనకి చాలా కాంపిటీషన్ ఎక్కువ. సో వాటి నుంచి డొమెస్టిక్ కంట్రీస్ యొక్క ప్రొడక్ట్స్ని కాపాడడం కోసం అన్నమాట సర్వీస్ ట్యాక్స్ అనేది లెవీ చేయడం జరుగుతుంది అన్నమాట. సో డైరెక్ట్గా ట్యాక్స్ కట్టమంటే కట్టం మనం. సో సర్వీస్ ట్యాక్స్ అంటే ఇండైరెక్ట్గా పే చేయాల్సి వస్తుంది కాబట్టి సో మనం బర్డెన్గా ఫీల్ అవ్వమాట. సో ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటో చూద్దాం. సో ట్యాక్స్ బర్డెన్ కెన్ బి షిఫ్టెడ్. సో ట్యాక్స్ బర్డెన్ ఒక ప్రొడ్యూసరే పే చేయాల్సిన అవసరం లేదు. సర్వీస్ ట్యాక్స్ రూపంలో మనమే పే చేయాల్సి వస్తుంది. అంటే ఇండివిజువల్స్ కానీ పీపుల్ కానీ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ వాడు గవర్నమెంట్ కడతాడు. సో ట్యాక్స్ బర్డెన్ కెన్ బి షిఫ్టెడ్ మాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ డ్యూటీ విచ్ ఈస్ పెయిడ్ బై ద మ్యానుఫ్యాక్చర్ బట్ ఇట్ ఈస్ రికవర్డ్ బై ఇంక్లూడింగ్ ద ట్యాక్స్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ కమోడిటీ. సో కాస్ట్ ఆఫ్ కమోడిటీ. సో ఎక్సైజ్ డ్యూటీ అనేది ఎవరు పే చేస్తారు? మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు పే చేస్తాడనమాట. మ్యానుఫ్యాక్చరర్ పే చేస్తాడా అంటే వాడు డైరెక్ట్గా ట్యాక్స్ పే చేయడంట. ఎందులో ఉంటుందంట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమైనా ఒక ప్రోడక్ట్ కొన్నాడనుకో కాస్ట్ ఉంటుంది, ఆ కాస్ట్లోనే ట్యాక్స్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుందన్నమాట. ఇండైరెక్ట్ taxation is the common taxation. Excise levy is made in the both commodity manufactured in respect of commodity manufactured in any part of the country. సో ఏ పార్ట్ ఆఫ్ కంట్రీలో అయినా ఎక్సైజ్ డ్యూటీ అనేది లెవీ అవుతుందంట. వైల్ ఇంపోజింగ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్ చేసేటప్పుడు ability of taxpayer is directly determined. Whether in respect of indirect tax, the ability of taxpayer is డైరెక్ట్ ట్యాక్స్లో ఎబిలిటీ ఆఫ్ ట్యాక్స్ పేయర్ అనేది మనకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. వాడు వర్తియా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ వాడి ఇన్కమ్ సర్టెయిన్ ప్రీ డిటర్మైన్ లిమిట్ దాటుతుందా లేదా, అప్పుడే వాడు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, లేదా అవునా అని తెలిసిపోతుంది. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్లో అలాంటిది ఏమి ఉండదన్నమాట. ఎబిలిటీ ఆఫ్ ట్యాక్స్ ఇండైరెక్ట్లీ డిటర్మైన్, అంటే వీడు పర్చేస్ చేసే గూడ్స్ని బట్టి వాడి యొక్క ఎబిలిటీ అనేది డిటర్మైన్ చేస్తారన్నమాట. సో అదే సర్వీస్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్యాక్స్ పేయర్ డజంట్ పర్సీవ్ ఏ డైరెక్ట్ పించ్ వైల్ పేయింగ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో నేను డైరెక్ట్గా పే చేస్తున్నాననే ఫీలింగ్ వీడికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసామనుకోండి, చూడండి ఇక్కడ ట్యాక్స్ పేయర్ డజంట్ పర్సీవ్. వాడు అనుకోడంటే ఏమనుకోను, నేను ఏం ట్యాక్స్ పే చేయట్లేదు కదా. కానీ మనం సబ్బులు కొంటున్నా, షాంపూస్ కొంటున్నా, నెక్స్ట్ సర్వీసెస్ ఏవైనా యూటిలైజ్ చేసుకుంటున్నాం, మనకు తెలియకుండానే ట్యాక్స్ పే చేస్తున్నాం. సో ఆ సంగతి మనకు తెలియదు. అంటే వీఆర్ ఇన్ ద ఫీలింగ్, అంటే మనం ఆ ప్రోడక్ట్ యూటిలైజ్ చేసుకున్నందుకు మనం పేమెంట్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ ట్యాక్స్ అనేది పే చేస్తున్నామని అనుకోమాట. సో డైరెక్ట్ ట్యాక్స్ పేయర్కి ఒక పర్సెప్షన్ ఉంటుందన్నమాట. ఏంటంటే నేను
ట్యాక్స్ పే చేయట్లేదు కదా అని. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మాట. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఈజీ టు కలెక్ట్ అండ్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ రెవెన్యూ ఈజ్ ఇష్యూడ్ యాజ్ ట్యాక్స్. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంట, చాలా ఈజీ వేతో కలెక్ట్ అయ్యే అమౌంట్ అంట. నెక్స్ట్ ఏంటంటే జనరేషన్ ఆఫ్ రెవెన్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట. ట్యాక్స్ ఏవియేషన్ ఈజ్ కంపారిటివ్లీ లెస్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ట్యాక్స్ ఏవియేషన్ విల్ బీ డిస్కస్డ్ ఇన్ లేటర్ క్వశ్చన్స్. ఓకే, సో ట్యాక్స్ ఏవియేషన్ ఏదైతే ఉందో అది ఆర్గనైజ్డ్ సెక్టార్ కన్నా చాలా లెస్గా ఉంటుందంట. ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ కమోడిటీ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద ప్రైసెస్ ఆఫ్ ద కమోడిటీ. సో ఏదైతే ట్యాక్స్ మనం కమోడిటీస్ మీద లెవీ చేస్తామో అది దేని మీద చూపిస్తుంది, ప్రైస్ ఆఫ్ కమోడిటీస్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ నేచర్ అండ్ ఫీచర్స్. సో ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ చూసాం కదా. అసలు ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ పే చేసేటప్పుడు అసలు పర్సన్ ఎస్ఎస్సి అనేవాడు ఎవరేంటో మనం చూద్దాం. పర్సన్ ఇంక్లూడ్స్, పర్సన్ అంటే ఎవరు, పర్సన్ అనేవాడు ఇండివిజువల్ అవ్వచ్చు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అవ్వచ్చు, కంపెనీ, ఫర్మ్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్. సో వీళ్ళందరూ కూడా మనకి ఇందులోకి వస్తారు, పర్సన్లోకి. ఎవ్రీ ఆర్టిఫిషియల్ జ్యూరిస్డిక్షన్ నాట్ ఫాలోయింగ్ విత్ ఇన్ ద ప్రిసీడింగ్ సబ్ క్లాసెస్, ఇవన్నీ కూడా మనకి ఎస్ఎస్సిలోకి పర్సన్లోకి వస్తాయి అన్నమాట. సో ఇన్ డీటెయిల్గా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. అసలు ఇండివిజువల్ అంటే ఏంటి? ఇండివిజువల్ అనేవాడు న్యాచురల్ పర్సన్ లేదా ఫీమేల్ ఆర్ మేల్ ఆర్ మైనర్ ఆర్ మేజర్, వీళ్ళందరినీ కూడా మనం ఏమంటామంటే ఇండివిజువల్స్ అనే అంటామన్నమాట. నెక్స్ట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ద రిలేషన్ క్రియేటెడ్ డ్యూ టు ఆపరేషన్ ఆఫ్ హిందూ లా. హిందూ ఆపరేషన్ లా ప్రకారం ఒక రిలేషన్షిప్ క్రియేట్ అయితే దాన్ని హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటాం. సో కర్త అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కో-పార్ట్నర్స్, సో వాళ్ళ మెంబర్స్ని, ఇంట్లో ఉండే మెంబర్స్ని కో-పార్ట్నర్స్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని కర్త అంటాం అన్నమాట. సో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే అది వస్తుంది. కంపెనీ అంటే ఏంటి? సో కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ అని తెలుసు. దేని ప్రకారం? ఇట్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1965 ఆర్ ఎనీ అదర్ లా ప్రకారం అది రిజిస్టర్ అయిన దాన్ని కంపెనీ అంటన్నమాట. సో ఫర్మ్ అంటే ఏంటి? సో విచ్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ద్వారా ఏదైనా కంపెనీ కనుక ఏదైనా ఫర్మ్ కనుక ఎగ్జిస్టెన్స్లోకి వస్తే దాన్ని మనం ఫర్మ్ అంటామన్నమాట. Income Tax Act accept these entities as firms which are assessed as firms under section. సో వీటినే మనం ఫర్మ్స్ అంటామంట. దేని ప్రకారం? సెక్షన్ 184 ప్రకారం అన్నమాట. ద ఓన్లీ కండిషన్ ఈజ్ పార్ట్నర్షిప్ ఎంటిటీ ఈజ్ అసెస్డ్ యాజ్ ద ఫర్మ్. పార్ట్నర్షిప్ డ్యూలీ అథెంటికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ప్రకారం దీన్ని మనం పార్ట్నర్షిప్ అని కన్సిడర్ చేస్తామన్నమాట. డ్యూలీ అథెంటికేటెడ్ బై ఆల్ పార్ట్నర్స్ ఎక్సెప్ట్ ఏ మైనర్ పార్ట్నర్ని కన్సిడరేషన్లోకి తీసుకోకూడదంట. ఇట్ మస్ట్ స్పెసిఫై ద షేర్స్ ఆఫ్ ద పార్ట్నర్స్. సో ఏమంటున్నాడంటే డ్యూలీ అటెస్టెడ్ డీడ్ అనేది ఫామ్ చేసుకోవాలంటే ఈ పార్ట్నర్స్ అనేవాళ్ళు. అందులో ఒక మైనర్ తప్ప మిగతా వాళ్ళందరికీ సో ఈ అథెంటికేషన్ ప్రాసెస్లో వాళ్ళు ఉండాలన్నమాట. సో వాళ్ళ షేర్స్ కూడా క్లియర్గా స్పెసిఫై చెయ్యాలన్నమాట. Okay, this is about firm. Now we are going to discuss about association of persons or body of individuals. Corporate societies gani, Markfed, NAFED are the examples of such persons. Markfed and NAFED, what are these things? Ante enti? So ఈ మార్క్ఫెడ్, నేఫెడ్ అంటే ఏంటంటే మార్కెట్కి సంబంధించిన ఫెడరేషన్ అనమాట. నేఫెడ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ ఫెడరేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీస్, ఇవన్నీ కూడా ఈ పర్సన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. సో
when such persons combine to carry out their gender ఒక్కొక్క ఎంటర్ప్రైజ్ని క్యారీ చేయాలన్నా దే డోంట్ నీడ్ కాన్స్టిట్యూట్ పార్ట్నర్షిప్ అండర్ ద ఎమిట్ ఆఫ్ లా. సో వీళ్ళకి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది అవసరం లేదంట. వీళ్ళని మనం అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటమాట. రిసీవింగ్ ఇన్కమ్ జాయింట్లీ ఈజ్ నాట్ ఓన్లీ ద ఫీచర్ ఆఫ్ అసోసియేషన్. వీళ్ళు జాయింట్గా ఇన్కమ్ అనేది రిసీవ్ చేసుకుంటారు, అది ఒక్క ఫీచరే కాదంట. వీళ్ళకి ఇంకా ఏం ఫీచర్స్ ఉంటాయంటే కామన్ పర్పస్ అండ్ కామన్ యాక్షన్ టు అచీవ్ కామన్ పర్పస్. సో దే మస్ట్ బి కామన్ పర్పస్, ఒక కామన్ పర్పస్ అంటూ ఉంటుందంట. ఎందుకని ఆ కామన్ యాక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ కామన్ పర్పస్ అచీవ్ చేయడం కోసం. అంటే ఏంటి వాళ్ళ మెయిన్ పర్పస్, ఎవరిదైనా మెయిన్ ఒక ప్రాఫిట్ సెండ్ చేయాలనేది వాళ్ళ మెయిన్ అన్నమాట. సో ఎర్నింగ్ ఇన్కమ్ ఈజ్ దర్ మెయిన్ అచీవ్మెంట్ ఆఫ్ కామన్ పర్పస్. అండ్ ఏఓపి కెన్ హ్యావ్ హోమ్స్ ఉంటాయంట, కంపెనీస్, అసోసియేషన్స్, ఇండివిజువల్ అండ్ ఇట్స్ మెంబర్స్. ఆల్ దీస్ కమ్స్ అండర్ పర్సన్స్ అన్నమాట. Now we are going to discuss about body of individual can't have a non-individual as its members. Only natural beings can be members of an individual. Members of the individuals, body of the individuals undaranta. Only natural human beings will be call it as body of individuals. Next, what is local authority? మున్సిపాలిటీ కానీ, పంచాయత్, కాంటైన్మెంట్ బోర్డ్, పోర్ట్ ట్రస్ట్, వీళ్ళందరూ కూడా లోకల్ అథారిటీస్లోకి వస్తారనమాట. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అంటే ఏంటి? స్టాట్యూటరీ కార్పొరేషన్స్ లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, యూనివర్సిటీ ఆల్ కాల్డ్ జుడిషియల్ పర్సన్స్. వీళ్ళే మనం ఏమంటాం? జుడిషియల్ పర్సన్స్ అని అంటామన్నమాట. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్. దిస్ ఈజ్ అబౌట్ పర్సన్స్ అనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అసెస్సీ. అసెస్సీ అంటే ఏంటి? Assessee means what is meant by a person who any tax or any other sum payable under యాక్ట్ ప్రకారం కానీ ట్యాక్స్ కానీ ఏదైనా సమ్ కానీ పే చేసేవాడిని మనం అసెస్సీ అంటామన్నమాట. సో అసెస్సీ అంటే ఏంటి చూద్దాం ఇప్పుడు. అసెస్సీ మీన్స్ a person by whom any tax or any other sum is payable under the act anamata. So every person in respect on whom any other proceedings have been taken for the assessment of his income or the income of other person in respect he is assessable sustained by his or other person, sustained by him or any by such other person of the amount refund due to him or to another person. So what it is mean?